వాడు చేసిన తప్పు కాదు, ఘోరం. అసలు భూమి మీద బతికే అర్హత లేదు. ఇప్పుడు నీ కూతుర్ని ఎవడో రేప్ చేసి చంపేస్తే నీకు ఓకేనా? ఎక్కడో అడవిలో దూరంగా చెట్ల మధ్య బట్టలు లేకుండా నీకు నీ కూతురు శవమై కనిపిస్తే నీకు ఓకేనా? అది చూసి తట్టుకోగలవా? అది చేసింది నేనే అనుకో, ఆ నువ్వు చేసింది తప్పే కాదు అని వదిలేస్తావా? ఇంతటితో నీకు నాకు శత్రుత్వం అయిపోయిందని అనుకుంటున్నా. కాదని మళ్ళీ నీ తెలివితేడలు చూపించినావు అనుకో, ఈసారి ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు. అరే అశోక్, రే మనలో మనకు గొడవలొద్దురా. బంగారం తెచ్చింది నేనే కదరా, అందులో ఎంతో కొంత నాకు రావాలి కదరా. ఇప్పుడేంది, ఆ బంగారంలో పార్ట్నర్షిప్ కావాలి అంతేనా? ఆ బంగారం ఎవ్వరికి ఇచ్చేది లేదు, అది ఊరిది, ఊరి కోసమే ఖర్చు పెట్టాలి. ఇప్పటి నుంచైనా పెద్ద మనిషి లెక్క బతుకు. రాధా, గోపి, రాధా, గోపి, రాధా, గోపి. మనిషి అన్నవాడికి మనసే ఉండకూడదు గోపి. మనసైన వారిని మనవాడడానికి రాసిపెట్టుండాలి రాధా. ఈ పాపిష్టి లోకం మన పవిత్ర ప్రేమను అర్థం చేసుకోలేదు గోపి. అందుకే మన చావుతో అనంత దూర తీరాలకు చేరి మన ప్రేమ అమరమని చాటుకుందాం రాధా. అవును గోపి, చాటుదాం. దగ్గరలో ఓ నొయ్యి చూశాను, నీకు సమ్మతమేగా? దూకమని ఒక కనురెప్పతో సైగ చేసి చూడు గోపి, మరుక్షణమే దూకేస్తా. రాధా, రాధా, గోపి, రాధా. గోపి. మరి నేనేం చేయాలి? గడ్డి పీకాలనా? గడ్డి పీకాలనా? కట్ ఇట్. yes షాట్ ఓకే. సార్, కెమెరా ఇప్పుడు లో యాంగిల్ నుంచి టాప్ యాంగిల్ వెళ్తుంటే బాగుంటుంది. రే కడ్డు, ఆయన ఏం చేస్తుండ్రా? ఆయన ఏం చేస్తుండు? సారీ సార్. ఏ ఊర్రా నీది? సార్ అది ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? సారీ సార్. ఎన్ని సినిమాలకు పని చేసినావురా? అరే నువ్వు లేవు లేవు. వద్దు సార్. నువ్వు తీరతి, వద్దు సార్. ఒక షార్ట్ తీరతి. వద్దు సార్. సారీ సార్. ఆయన చేస్తున్నాడు కదా? సారీ సార్. చేస్తుండు కదా? అవును సార్. నువ్వు పక్క సార్ ఒకటి చెప్తా వింటావా? ఓపిక గిను. అరే నిన్నాక మూడు ఇండస్ట్రీకి వచ్చినావు, ఓపిక పట్టాలరా 4 రోజులు. అర్థమైందా? ఇట్లయితే ఎక్క రోజులు ఉండవు.